హలో ఎవ్రీవన్, ఈరోజు హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుందాం. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అయితే చేదు వచ్చేస్తుంది. ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కకు తీసుకొని పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్లో కొంచెం పుదీనా అండ్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేయడం వల్ల మంచి స్పైసీనెస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ రాక్ సాల్ట్, తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, సరిపడా పసుపు, బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 స్పూన్లు కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీనికి గట్టి పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అలానే తరిగి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చికెన్కి బాగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత మనం రైస్కి సరిపడా వాటర్ని బౌల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ని వేసుకొని దానిలో బిర్యానీ స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక 1/2 అవర్ సోక్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మిక్స్ చేసుకుంటే ఆ రైస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. రైస్ ఒక 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీకి సరిపడా ఒక గిన్నెని పెట్టుకొని దానిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం సెట్ చేసుకోవాలి. దానిపైన 70% కుక్ అయిన రైస్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైన మనం ముందుగా కొంచెం పక్కకు తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే మనం ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకున్న రైస్లో మిగిలిన వాటర్ని కొంచెం వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ కుక్ అవుతుంది కింద. ఒక 1/2 అవర్ తర్వాత బిర్యానీ ఒకసారి కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ
రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ మీ ఇంట్లోనే టేస్ట్ చేయండి.